సర్వ సమీకరణం. మనం ఇంతకు ముందు నేర్చుకున్న పాఠ్యాంశాల్లో సర్వ సమీకరణం ద్వారా రెండు చరరాశుల మొత్తాల వర్గం కనుక్కొనటం తెలుసుకున్నాం. x + y² = x² + 2xy + y². కానీ ఇక్కడ మూడు చరరాశులు ఉంటే ఏమవుతుంది అంటే ఈ విధంగా x + y + z² వలె ఉంటే దీని విలువ కనుక్కుందాం. x + yని a అనుకుందాం. దీన్ని మనం a + z² = a² + 2az + z² రాయొచ్చు. x + y² = x² + 2xy + y². బీజీయ సర్వ సమీకరణం ప్రకారం పై విధంగా రాయొచ్చు. ఇప్పుడు ఏ స్థానంలో x + yని ఉంచుదాం. అప్పుడు దాని విలువ a² దగ్గర x + y² + 2x + y × z + z² అవుతుంది. దీన్ని మరింత సూక్ష్మీకరిస్తే x² + 2xy + y² + 2z × x + y + z² అవుతుంది. కానీ 2z × x + y = 2xz + 2yz అవుతుంది. కనుక ఇది x² + 2xy + y² + 2xz + 2yz + z² అవుతుంది. ఇప్పుడు వీటిని వాటి పరిమాణ ప్రకారం అవరోహణ క్రమంలో రాస్తే x + y + z² = x² + y² + z² + 2xy + 2yz + 2xz అవుతుంది. దీన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు? ఇది 5వ సర్వ సమీకరణం. ఇచ్చిన ఒక బహుపది 4x² + y² + z² + 4xy + 2yz + 4xzను కారణాంకాలుగా విభజించమని అడిగారు అనుకుందాం. ముందుగా దాన్ని x² + y² + z² + 2xy + 2yz + 2zx రూపంలో రాయగలమో లేదో సరిచూసుకోవాలి. 4x²ని 2x² రాయొచ్చు. 4xyని 2 × 2x × yగా, 4xzని 2 × 2x × zగా రాయొచ్చు. దీన్ని x² + y² + z² + 2xy + 2yz + 2zxతో పోలిస్తే అది 2x + y + z² అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే 2x + y + z × 2x + y + z. మరో ఉదాహరణ తీసుకుందాం. మనం 2x - y + z² విలువని సూక్ష్మీకరించాలనుకుందాం. ఇక్కడ 3 విలువలు ఉన్నాయి. మరి మనం x + y + z² ఉపయోగించగలమా? ఎందుకంటే ఇక్కడ రుణ గుర్తు ఉంది, మైనస్ గుర్తుంది. అయినా మనం కంగారు పడాల్సిన పని లేదు. మనం -yని ప్లస్ × -yగా రాయొచ్చు. కనుక ఇది ఇప్పుడు x + y + z² రూపానికి మారింది. ఇక్కడ 2x అనేది మొదటి పదాన్ని సూచిస్తుంది, -y అనేది రెండవ పదాన్ని మరియు z అనేది మూడవ పదాన్ని సూచిస్తుంది. పైన తెలిపిన 5వ సర్వ సమీకరణాన్ని ఉపయోగించగా 2x² + -y² + z² + 2 × 2x - y + 2 × -y × z + 2 × 2x × z అవుతుంది. ఇది ఈ విధంగా ఉంటుంది. 2x² = 4x² -y² = y². ఎందుకంటే రుణ విలువ × రుణ విలువ ఘన విలువ +z². 2 × 2x × -y = -4xy. 2 × -y × z = -2yz. మరియు 2 × 2x × z = 4xz. కాబట్టి జవాబు 4x² + y² + z² -4xy -2yz + 4xz. కనుక ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగించి మనం 3 చరరాశులు గల పెద్ద పెద్ద బహుపదులను కూడా కారణాంకాలుగా విభజించవచ్చు. వచ్చే పాఠంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.